సో హాయ్ ఆల్ ఈరోజు మా బాల్కనీ గార్డెన్లో చాలామందికి తెలుసు సబ్జా ప్లాంట్స్ ఉంటాయని. ఎప్పుడు ఈ ఆకులు మాత్రమే యూజ్ చేస్తాం, లైక్ కర్రీస్లో కానీ మ్యాగీకి కానీ అట్లా. బట్ ఈసారి ఎందుకు చాలా ఫ్లవరింగ్ వచ్చింది. సో దీని గురించి ఆ, ఈ ఫ్లవర్స్లోంచి సీడ్స్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్రమోట్ సెబాస్టియన్ ఛానల్. అలాగే నేను వీడియో పెట్టి కానీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇట్లా ఏవైతే ఫ్లవరింగ్ వచ్చి ఇవి అన్నీ ఎండిపోతాయి అనమాట, డ్రై అవుతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అలా ఎండిపోయినవి అన్నీ కూడా నేను కట్ చేశాను. సో ఇట్లా ఎండిపోయినవన్నీ ఇవి కట్ చేసేయాలి. అంతకుముందు కట్ చేసి పడేసేవాళ్ళము, ఎందుకంటే ఇది కట్ చేస్తేనే అక్కడ నుంచి మళ్ళీ మనకి ప్లాంట్ అనేది రీగ్రోత్ అవుతుంది. సో ఏదైతే అలా డ్రై అయిపోయినాయో ఇవన్నీ నేను కట్ చేసి వీటిల్ని ఒక ప్లేట్లోకి వేసాను నేను. సో దీంట్లో సీడ్స్ మీకు చూపిస్తాను, 1 మినిట్. ఇప్పుడు ఇది కదా, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్ కలర్ లోపల అంటే ఒక్కొక్క దాంట్లో మనకి 4 సీడ్స్ ఉంటాయి. సో దీంట్లో కనిపిస్తున్నాయి కదా మనకి, ఇవన్నీ కూడా సబ్జా సీడ్స్ అనమాట. సో చాలామంది ఐస్ క్రీమ్స్లో కానీ లైక్ సబ్జా వాటర్, లెమన్ వాటర్లో అలా వేసుకుంటారు. సో ఇట్లా 5 ఫ్లవర్స్ వస్తాయి ఒక రౌండ్కి. సో ఒక్కొక్క దీంట్లో 4 వస్తాయి అనమాట మనకి. సో ఇవన్నీ కూడా డ్రై అయిపోయినాయి. ఇవన్నీ కూడా మనం ఇట్లా ఒక బేషన్లోకి వేసుకొని కొంచెం దీన్ని, అంటే కావాలంటే ఇంకొక 2-3 డేస్ ఇలా ఎండలో కూడా పెట్టుకోవచ్చు మనం. అంటే ఈ ప్రాసెస్ మనం ఎప్పుడు చేయలేదు. ఇగో, సో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి సబ్జా గింజలు అనమాట. సో ఇవన్నీ కొంచెం బాగా ఎండాక, సో ఇది ప్రాసెస్ కాకపోతే కొంచెం చాలా పెద్ద ప్రాసెస్. అంటే మనం ఓన్లీ కుండీలో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెమే వచ్చినాయి. కొంచెం కొంచెం ల్యాండ్ ఎక్కువ ఉంటే, కొంచెం ఎక్కువ వేసుకుంటే, ల్యాండ్లో పెడితే కొంచెం, మట్టిలో పెడితే కొంచెం చాలా గట్టిగా పెద్ద పెద్ద ప్లాంట్స్ అవి కొంచెం పెద్దగా వస్తాయి. సో మనం ఓన్లీ బాల్కనీ కుండీలో కాబట్టి మనకి కొంచెం వస్తున్నాయి. సో ఇవి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి కింద కామెంట్ పెట్టండి. సో ఈ సబ్జాతో ఇంకేమైనా అంటే లైక్ మీరు దేనికి యూజ్ చేస్తారు సబ్జా అనేది చెప్పండి.